ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రను ప్రారంభించారు మంత్రి లోకేష్. ఇప్పుడు లైవ్ చూద్దాం. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం చాలా నేర్చుకుంటాం. అవును సార్. అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, అప్పుడు మనలో కూడా చాలా మార్పు వస్తుంది దానివల్ల. ఇది కేవలం ఒక ట్రెక్కే కాదు. నా ఆలోచన ఏంటంటే ఆ ఎక్స్పోజర్ వల్ల మనలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతా. అవును సార్. గుడ్. అక్కడ బాగుంది సార్, మంచి వెదర్ ఉంది. అక్కడ ట్రక్ చేసేటప్పుడు బాగా అనిపించింది. పోయేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, కానీ దిగి వచ్చే తర్వాత అంటే కొంచెం ఎక్కువ కూల్ కదా సార్, చల్లగా ఉంటుంది. కొద్దిగా అలవాటు అవ్వలేదు కదా సార్. ఒక ఎంత ఉండే టెంపరేచర్ అక్కడ? సెకండ్ డే -5 అన్ని తట్టుకున్నారు అందరూ. గుడ్. ఇంకా డెవలప్ అవుతాం సార్. 100% అమ్మా అవుతాం. ఎందుకంటే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నాకు కూడా మీకు అవకాశాలు కల్పించి అవకాశం నాకు కల్పించాడు దేవుడు. అది నేను ఆలోచిస్తా. నో గుడ్. కంగ్రాచులేషన్స్. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. మనకి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడన్నా చెప్తే సార్ ఇట్లా ప్రోగ్రామ్ అనుకుంటున్నట్టు చేయాలంటే 100% చేసాను అంటారు. సో మమ్మల్ని ఎప్పుడు ఆపరు ఆయన. ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలని అంటారు. అందుకే కూర్చోమ్మా, దగ్గర పెట్టు. కూడా చాలా బాగుంది. ఇటుకి చాలా మంది అమ్మ హ్యాపీగా ఉన్నాం. తర్వాత కూడా నేను ఇష్టం చెప్పి పద పద పుట్టినట్టు అది అందుకు నేను ఇష్టం చాలా భయం లేదు. హ్యాపీ బాగుంది, భయం లేదు. తర్వాత అమ్మ పాప చాలా బాగుంది. అవును. తర్వాత ఇటుకి పుచ్చు లోపలికి చెప్పు అవునా? అమ్మ హ్యాపీ ఉంది. డూడ్ ప్యాపీ ఫోటో ఫ్యామిలీ చాలా మంది వేడుకు అందు చెప్పింది. డాడీ చూసాను, అమ్మ చాలా మంది వచ్చినాయి. డాడీ మాట కొట్టు, స్టాప్ మాట కొట్టు. అమ్మ డాడీ వచ్చి మర్చిపో. నేను సరే సో థ్యాంక్ యూ మా. సో సక్సెస్, నీ సక్సెస్ వెనకాల అమ్మే. అప్పుడు అమ్మాయికి చాలా ఉండడానికి ఇష్టపడేది సార్. ఊర్లో ఇష్టపడేదంటే ఇది ఫ్రెండ్స్ అయిన తర్వాత గంటపట్ల ఇష్టంగా ఉన్నాం మేము.
మంచి మాట్లాడారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయ్యారా, ఊర్లో ఉన్న ఫ్రెండ్స్? ఇప్పుడు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి చేస్తున్నాం, సెలెక్ట్ అయ్యి అవునా చేస్తున్నాం అని క్లాప్ కూడా కొట్టారు. అందరు క్లాప్స్ కూడా పెట్టారా? థ్యాంక్ యూ అమ్మా. నేను థ్యాంక్ యూ చెప్పాలి నీ పట్టుదలకి, ఆ కమిట్మెంట్, ఆ ఫోకస్. ఎంతోమంది చేయొద్దని చెప్పినా చేసావు, అది ఇంపార్టెంట్ అమ్మా. అందరూ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నాకు కష్టం అనిపించింది, మళ్ళీ చేసి నాకు ఈజీ అనిపించేది. నాకు ఇప్పుడు చాలా ఉండడం బాగుంటుంది. గుడ్. ట్రైనింగ్ చేయడం ఇష్టం. ట్రైనింగ్ చేయడం మా అన్నకి ఇష్టమైంది సార్. ఓ నైస్, గుడ్. ఏ ఊరు మంది? ఓ కాకినాడ. ఓ నైస్, గుడ్. 9th క్లాస్. టెన్త్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ తల్లి. బోర్డ్ ఎగ్జామినేషన్. వాళ్ళ డాడీ చెప్పారు సార్, ఇష్టం లేదు ఎందుకు చేయడం, నువ్వు వచ్చి అని చెప్పారంట. కానీ వాళ్ళ అమ్మ చెప్పారంట, నువ్వు చెయ్యి చేస్తావు, నీకు ఉంది కదా, నువ్వే కదా చేసేది, నీ ఇష్టం చేసి వచ్చిన తర్వాత అది నీకే అర్థమవుతుంది వాళ్ళ అమ్మ చెప్పింది సార్. సరిగ్గా చెప్తున్నారా? ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కానీ బాగా చదవాలి. 10th కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. మారుతానా మైక్ ఇక్కడి? కూర్చో 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 కూర్చోరా. ఏ క్లాస్ నానా? 9th క్లాస్ సార్. ఏ ఊరమ్మా మంది? మా శ్రీకాకుళం డిస్టిక్ మెల్లేపూటి మండలం హేరాపురం విలేజ్ సార్. సో ఈ ఆలోచన ఎక్కడ